25 పేజీల కథల పుస్తకానికి స్వాగతం. రండి, కథల మాయా ప్రపంచం. సింహం మరియు మూషక్ ఎలుక. ఒక పెద్ద ఎండగా ఉండే అడవిలో కేసరి అనే ఒక గొప్ప సింహం నివసించేది. అది జంతువులన్నింటికీ రాజు. ఒక వేడి మధ్యాహ్నం పెద్ద భోజనం తరువాత కేసరికి చాలా నిద్రవచ్చింది. అది ఒక పెద్ద మర్రి చెట్టు కింద చల్లని నీడ ఉన్న ప్రదేశాన్ని కనుగొని నిద్రపోవడానికి చుట్టుకుపోయింది. త్వరలోనే అది గాఢ నిద్రలోకి జారుకుంది. దాని పెద్ద గంభీరమైన గురక నిశ్శబ్దమైన అడవిలో ప్రతిధ్వనించింది. ఘుర్ర్ రర్ ఘుర్ర్. దగ్గరలో చెట్టు వేర్ల మధ్య ఉన్న ఒక చిన్న కన్నంలో మూషక్ అనే ఒక చిన్న ఎలుక నివసించేది. మూషక్ ఆ భారీ నిద్రపోతున్న సింహాన్ని చూసింది. సింహం వీపు ఒక పెద్ద బొచ్చుతో ఉన్న బంగారు కొండలా ఉందని అనుకుంది. ఎంత సరదా అని మూషక్ కీచుమని అరిచింది. మరియు ఆలోచించకుండా అది కేసరి పొడవాటి గుబురుతోకపైకి ఎగబాకింది. అది సింహం వీపుమీద పరిగెత్తి దాని ముక్కుమీద నుండి జారుడుబల్లలా జారింది. వి చిన్న ఎలుక పాదాల చక్కెలగింతల అనుభూతి కేసరిని నిద్రలేపింది. అది ఒక పెద్ద బంగారు కన్ను తెరిచింది. ఒక శక్తివంతమైన భూమిని కదిలించే గర్జనతో కేసరి లేచి కూర్చుంది. రాజును నిద్రలేపడానికి ఎవరికి అంత ధైర్యం అని గట్టిగా అరిచింది. అది భయంతో వణుకుతున్న చిన్న ఎలుకను చూసింది. తన పెద్ద పంజాలలో ఒకదానితో అది మెల్లగా మూషక్ను పైకి ఎత్తింది. నీ పొగరుకు నిన్ను తినేస్తాను అని కేసరి గర్జించింది. దాని స్వరం ఉరుములా ఉంది. ఓ దయచేసి కేసరి రాజా అని పాపం మూషక్ కీచుమని అరిచింది. నన్ను క్షమించండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను వాగ్దానం చేస్తున్నాను, ఏదో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. కేసరి సింహం పెద్దగా గంభీరంగా నవ్వింది. నువ్వా, ఒక చిన్న ఎలుక, నాకు సహాయం చేస్తావా? నేను విన్నవాటిలో ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. కాని సింహం కోపం కరిగిపోయింది. సరే చిన్నదానా, నీ జోక్ నీ ప్రాణాన్ని కాపాడింది. పరుగెత్తు అని చెప్పి తన పంజాను తెరిచింది. కొన్ని రోజుల తరువాత కేసరి తనకు తెలియని అడవి భాగంలో తిరుగుతోంది. ఆకులలో దాగి ఉన్న వేటగాడి వల దానికి కనిపించలేదు. ఫట్! ఒక బరువైన తాడు వల చెట్టుమీద నుండి పడి దానిని బంధించింది. అది చిక్కుకుపోయింది. అది లాగింది, పీకింది, మెలికలు తిరిగింది. కాని అది ఎంత ప్రయత్నిస్తే తాడులు అంత గట్టిగా బిగుసుకున్నాయి. కేసరికి నిజంగా భయమేసింది. అది సహాయం కోసం చెట్ల ఆకులను కదిలించేలా ఒక నిస్సహాయమైన గర్జన చేసింది. రోవోవోవోర్. చాలా దూరంలో మూషక్ ఎలుక ఆ విచారకరమైన గర్జనను విన్నది. అది కేసరిరాజులా ఉంది అని తనలో తాను అనుకుంది. ఆయన కష్టంలో ఉన్నారు. మూషక్ ఆ శబ్దాన్ని అనుసరించి వలలో చిక్కుకుని నిస్సహాయంగా ఉన్న గొప్ప సింహాన్ని కనుగొంది. చింతించకండి కేసరిరాజా, నేను సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను అని మూషక్ కీచుమని అరిచింది. అది చెట్టుపైకి మరియు వలమీదకు ఎగబాకింది. మూషక్ తన పదునైన చిన్న పళ్లతో మందపాటి తాడులను కొరకడం ప్రారంభించింది. కొరుకు కొరుకు కొరుకు. టప్! ఒక తాడు తెగిపోయింది. తరువాత మరొకటి మరియు మరొకటి. త్వరలోనే రంధ్రం పెద్దదిగా అయ్యింది. కేసరి బయటకు వచ్చింది. చివరకు స్వేచ్ఛ లభించింది. అది కొత్త కళ్లతో చిన్న ఎలుకను చూసింది. ధన్యవాదాలు మూషక్ అని వినయంగా చెప్పింది. నువ్వు చిన్నదానివి, కాని నీ సహాయం ఒక పర్వతం కన్నా పెద్దది. ఈ కథ యొక్క నీతి: చిన్న సహాయం కూడా విలువైనదే. ఇష్టపడండి, పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.